ఏంటి ఆ పెళ్లి కార్డులో మీ నాన్న పేరు లేకుండా వేరే పేరుందేంటా అని చూస్తున్నావా? నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. అసలేం జరిగిందంటే ఆ రోజు మీ అమ్మకి ఇది జరిగిన కథ. నా మాట నువ్వు నమ్మకపోతే ఇదే కథని మీ అమ్మనడుగు. నువ్వు ఇదంతా చెప్పగానే మొదట మీ అమ్మ ఉలిక్కి పడుతుంది. ఆ తరువాత అవును, మీ అమ్మకి ఆస్మా, గుండె జబ్బులు కూడా ఉన్నాయి కదా. తన గురించి నిజం తెలిసిపోయిందని మీ అమ్మ గుండెకి చచ్చిపోతుందిరా. రాయ్, అసలు ఎవర్రా నువ్వు? ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు నేను ఎవరో నీకు అనవసరం. నాకేం కావాలో అది మాత్రమే చెయ్యి. అసలు నీకేం కావాలి? నువ్వు మీ అమ్మ తెగ సంబరపడిపోతూ నీ అసలు భార్య గురించి నిజం చెప్పి హాయిగా ఉందామనుకుంటున్నారు కదా. ఆ నిజాన్ని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పకూడదు. అసలు నేను నిజం చెప్పకపోవడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? దీన్ని సాటిస్ఫాక్షన్ అంటారు. ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను. అసలే పరువు గల కుటుంబం కదా, ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు. అసలు నువ్వెవరు? నా గురించి నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఏదైనా తోక జాడిస్తే నేను చెప్పేవాణ్ణి కాదు, చేతల మనిషినని నీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇట్లు నీ వినాశన అభిలాషి. అంబిక, ఏం జరుగుతుంది అక్కడ? విహారీ ఎక్కడికో వెళ్ళాడు సుభాష్. మరైతే ఇంకా ప్రెస్ వాళ్ళు ఎందుకున్నారు? వస్తాను, వెయిట్ చేయమని చెప్పి విహారీ వెళ్ళాడు. సుభాష్, విహారీ వచ్చాడు, నువ్వు అలర్ట్గా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. హలో సార్, చెప్పండి. వెంటనే లక్ష్మిని సీఈఓగా చేస్తూ ఆర్డర్స్ పేపర్ని ప్రిపేర్ చేయండి. అలాగే సార్. అంటే నా గురించి కానీ సుభాష్ గురించి కానీ చెప్పడానికి కాదన్నమాట. దాన్ని సీఈఓని చేస్తే దాన్ని ఆ సీట్లో నుంచి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. విహారీ, ఎక్కడికి వెళ్ళొచ్చావురా? చిన్న పనుండి వెళ్ళొచ్చాను మావయ్య. సరే రా, అక్కడందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద. విహారీ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య. రే,
వెళ్ళి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వెళ్ళి చెప్పు. నా చేతుల్లో ఈరోజు నీ చావు మూడినట్టేరా. మీ అందరినీ ఎదురు చూసేలా చేశాను. మీరందరూ నన్ను క్షమించాలి. అమ్మా, బావ నిజం చెప్పేస్తున్నాడు. సార్, స్టార్ట్ చేద్దామా? ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని పిలిపించాను. మీతో పాటు టీవీలో చూసే ప్రేక్షకులు, అలాగే ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది తెలియాలి. లక్ష్మి, ఇట్రా. అంబిక, లక్ష్మిని విహారిని టార్గెట్ చేశాను. నువ్వు అంటే చాలు, వాళ్ళిద్దరూ చస్తారు. వద్దు సుభాష్, విహార్ని లక్ష్మిని చంపకు. వాట్? ఏం మాట్లాడుతున్నావు అంబిక? నేను చెప్పింది చెయ్యి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. తనే కనక మహాలక్ష్మి. వద్దు విహారీ గారు, నిజం చెప్పొద్దు. నా చెల్లెమ్మ కష్టాలు ఈ రోజుతో తీరిపోతున్నాయి. కనక మహాలక్ష్మి మా కోసం, మా బిజినెస్ కోసం చాలా కష్టపడి పనిచేసింది. ముఖ్యంగా తను మా ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయింది. అలా కనక మహాలక్ష్మి నేను ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను.